Hi everyone, welcome to Telugu Nifty Trader Samanth. One more excellent day and extremely bullish day. మనము ఏదైతే రివ్యూ చేసుకున్నామో నిన్న మార్కెట్ అనుకున్నామో అదే రేంజ్లో మూవ్ అయింది. లైక్ మనం అనుకున్నాం నిఫ్టీ 100 to 150 పాయింట్స్ ర్యాలీ అని, బట్ ఇట్ ర్యాలీడ్ మోర్ దెన్ 200 పాయింట్స్. యాజ్ వెల్ బ్యాంక్ నిఫ్టీ 400 to 500 పాయింట్స్ పక్కా ర్యాలీ చేస్తుంది అనుకున్నాం, బట్ ఇట్స్ ర్యాలీడ్ మోర్ దెన్ 1000 పాయింట్స్. సో వాట్ ఎవర్ మనం అనుకున్న ట్రెండ్ వైపే మూవ్ అయింది కాబట్టి వీఆర్ హ్యాపీ విత్ అవర్ ట్రేడ్స్. ఒకసారి రివ్యూ చేసుకుందాం ఏమైంది, మనము ఏమేమి అనుకున్నాము అనేది. ఫస్ట్ చూసుకుంటే కనుక మనం నిఫ్టీ ఫ్యూచర్లో చూసుకుంటే కనుక మనం నిఫ్టీలో మండే హైలో నేను చూసుకోమన్నాను. నెక్స్ట్ ట్యూస్డే వెనస్డే మంచి ర్యాలీ ఉంటుంది అన్నాను. సో ఇక్కడ మండే హైలో చూసుకుంటే కనుక మనము ఈ రేంజ్లో మండే హై వచ్చేసి 557, 421. సో ఇక్కడ నుండి 1:1, 1:2 అనుకున్నాం. సో 557 అని అంటే మనకు 5 to 6, 6 to 757. సో ఈజీగా మనకు 800 క్రాస్ అవుతుంది అనుకున్నాం. సో 800 క్రాస్ అయింది, టార్గెట్ అనేది అచీవ్ అయింది. సో ఇక్కడ నుండి ట్రెండ్ చేంజ్ అయింది, మార్కెట్ ఎక్స్ట్రీమ్లీ బులిష్. ఓకే, సో నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే కనుక నిఫ్టీ మనం ఈవెన్ ఇందులో చూసుకున్నా కూడా మనం బై అబౌవ్ 731 ఇచ్చాం. ఆల్ టార్గెట్స్ వచ్చాయి 876 వరకు, 880, 885 వరకు ఫ్యూచర్ ర్యాలీ చేసింది. ఇట్స్ ర్యాలీడ్ మోర్ దెన్ 140, 150 పాయింట్స్ ర్యాలీ చేసింది. సో ట్రెండీ మార్కెట్, ఎక్స్ట్రీమ్లీ ట్రెండీ మార్కెట్. ఓకే, సో రేపు ఎలా ఉంటుంది అని అంటే నిఫ్టీ ఈ రోజు లో ఏదైతే ఉందో 28/4, 14,694 అంటే 14,685, 690 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఇంకా మార్కెట్కి నెక్స్ట్ ట్రెండ్ చేంజ్ కావాలి, మార్కెట్ పడిపోవాలనుకున్న ఇక్కడ నుండి ఇంపార్టెంట్ లెవెల్ అది. సో అక్కడ ఆ లెవెల్ బ్రేక్ కానంత వరకు, ఈ రోజు లెవెల్ బ్రేక్ కానంత వరకు మార్కెట్ అప్ ట్రెండ్ అనేది ఇంకా మనం మోర్ దెన్ ఎక్స్పెక్ట్ కంటే ఎక్కువ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈరోజు హై వచ్చేసి 14,890. సో రేపు మంత్లీ ఎక్స్పైరీ, మార్కెట్ వొలటిలిటీ కంటే ట్రెండ్ ఎక్కువ వచ్చే ఛాన్సే ఉంది. నిఫ్టీ అబౌవ్ 15,000 పైనే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 15,000 అబౌవ్ అంటే మోర్ దెన్ మనం ఎక్స్పెక్టింగ్ 100 to 150 పాయింట్స్ అగైన్ మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఈ లెవెల్లో ఈ ట్రెండ్ అనేది బ్రేక్ అయింది, మార్కెట్ పడుతూ వచ్చింది. బట్ ఈరోజు స్ట్రాంగ్ ఒక్కసారి లెవెల్ బ్రేక్ అయిన తర్వాత 14,770 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇట్స్ ర్యాలీడ్ నియర్లీ 100, 120 పాయింట్స్. సో ఈ ట్రెండ్ ఎక్కడైతే బ్రేక్ అయిందో ఈ ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో సేమ్ మనకి ఇటువంటి గ్రీన్ క్యాండిల్ రేపు ఒకటి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్స్పెక్టింగ్ నిఫ్టీ టు క్లోజ్ అబౌవ్ 15,000 టుమారో. ఓకే, సో బిలో 14,680 కింద మాత్రమే మార్కెట్ పడే ఛాన్స్ ఉంది, లేదంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బులిష్. యాజ్ వెల్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కూడా మనం ఈ లెవెల్లో చూసుకుంటే మనం మండే హైలో చూసుకున్నాం మనం. సో డే చార్ట్లో చూసుకుంటే కనుక దిస్ ఈస్ ద మండే వాల్యూ. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అప్ ట్రెండే కంటిన్యూ చేసింది. విత్ ఇన్ మనకు 2 డేస్లో మంచి ర్యాలీ అనేది వచ్చింది ఈ హైలో చూసుకుంటే కనుక. సో 603, 144 అంటే నియర్లీ ఇట్స్ ర్యాలీ యాజ్ ఎక్స్పెక్టెడ్ 1000 to 1500 పాయింట్స్ వరకు ర్యాలీ అనుకున్నాం. బట్ రేపు ఎలా ఉండబోతుంది అంటే మార్కెట్ మీరు లెవెల్ చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ చూసుకుంటే మనము ఇది మనకు బడ్జెట్ డే రోజు వచ్చిన ర్యాలీ. అక్కడ నుండి మార్కెట్ గ్యాప్ ఇచ్చి ఓ గ్యాప్ ఫిల్ అయింది. ఇక్కడ మళ్ళీ అగైన్ ఇట్స్ గోయింగ్ అబౌవ్ ది గ్యాప్. ఈ గ్యాప్ పైన మళ్ళీ క్లోజ్ అయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే కనుక నెక్స్ట్ డే ఫిబ్రవరి మనకు ఫిబ్రవరిది సెకండ్ రోజు చూసుకుంటే కనుక ఆ లెవెల్ పైనే క్లోజ్ అయింది. సో రేపు మంత్లీ ఎక్స్పైరీ రోల్ ఓవర్స్ ఉంటాయి కాబట్టి నార్మల్ ఎక్స్పైరీ అయితే ఉండబోదు. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఇట్ విల్ ర్యాలీ అగైన్ 500 to 800, 1000 పాయింట్స్ వరకు ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో వన్స్ 33,800 బ్రేక్ అయిన తర్వాత మోస్ట్లీ వీ విల్ సీ 35,000, 35,300 యాజ్ వెల్ 35,600 లెవెల్ వరకు 34,000 అండ్ 34,300, 34,600 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఒకవేళ ఆఫ్టర్ 245 తర్వాత ఏదైనా మంచి ఇంకా ర్యాలీ వస్తే కనుక వీ కెన్ సీ ఇమీడియట్లీ 35,000 ర్యాలీ ఆల్సో, 35,000 పాయింట్స్ ఆల్సో వీ కెన్ సీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ టుమారో. సో నార్మల్గా ఏం తీసుకోవద్దు, జాక్పాట్ రేట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. వీ విల్ ఫోకస్ అండ్ విల్ అప్డేట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్. సో మోస్ట్లీ ట్రెండ్ ఈస్ అప్ ఓన్లీ. గ్లోబల్ మార్కెట్ చూస్తుంటే కూడా నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ, సింగపూర్ నిఫ్టీ ట్రేడింగ్ అరౌండ్ 49 పాయింట్స్ అంటే నియర్లీ 50 పాయింట్స్ పాజిటివ్ ఉంది. యూరోప్ మార్కెట్స్ ఆల్సో ట్రేడింగ్ న్యూట్రల్ టు పాజిటివ్. నాస్డాక్ మన యూఎస్ మార్కెట్స్ వచ్చేసి ఫ్లాట్గా ఉన్నాయి.
ఎస్జిఎక్స్ నిఫ్టీని చూసి మనం ట్రేడ్ చేయొచ్చా అని అంటే ప్రతిసారి చేయలేం. ఇప్పుడు మార్కెట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి వీఆర్ క్యాలిక్యులేటింగ్ ది ఎస్జిఎక్స్ నిఫ్టీ. సపోజ్ ఇక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకు ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ డౌన్ ఉంటే దాన్ని నేను మళ్ళీ పైకి వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఎస్జిఎక్స్ నిఫ్టీ 60 పాయింట్స్ డౌన్ ఉందంటే రేపు మార్కెట్ డౌన్ అవుతుందని కాదు, ఎస్జిఎక్స్ నిఫ్టీ రేపు 60 పాయింట్స్ అప్ ఉంది అంటే అప్ అవుతుందని కాదు. బట్ ట్రెండ్ అప్ ఉంది కాబట్టి ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ప్రతిసారి ఎస్జిఎక్స్ నిఫ్టీని మనం డిపెండ్ చేయలేము. ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది జస్ట్ అంటే ఈ రోజు క్యాలిక్యులేషన్ తీసుకుంటాం కదా ఎర్లీ మార్నింగ్ వరకు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మనకు 10 to 15% మాత్రమే పనిచేస్తుంది పర్ ఇయర్. 10 to 15% మాత్రమే. రిమైనింగ్ 85-90 టైమ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఫెయిల్ అవుతుంది. బట్ ట్రెండ్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ దట్ ఇట్ ఈస్ ఎ బుల్లిష్ మార్కెట్ అలా అన్నట్టు. సో నిఫ్టీ స్టిల్ కంటిన్యూ అప్ ట్రెండ్ అవుతుంది. అబోవ్ ఎక్స్పెక్టింగ్ లెవెల్స్ అబోవ్ 15,000 యాజ్ వెల్. బ్యాంక్ నిఫ్టీ 34,000 పైన క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, స్టాక్స్ చూసుకుంటే కనుక మనం నేను ఇచ్చిన స్టాక్స్ చూసుకుంటే ఫస్ట్ ఐజిఎల్ నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇది బై వాల్యూ వచ్చేసి 514. బట్ ఎక్కడ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ లెవెల్ స్టాక్స్, సో ఐజిఎల్ మనం 514.2లో ఇచ్చాము. నేను ఆల్రెడీ థంబ్ రూల్ చెప్పాను ఏంటి అని అంటే ఫస్ట్ 5 minutes ట్రేడ్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అనేది ఇట్స్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో చూసారా, జస్ట్ 5 minutesలో 515 to 507 టకా 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 కింద కొట్టేశారు. ఇక్కడ ఓపెన్ హై చూసుకుంటే కూడా ఈక్వల్ ఉంది. దీనికి ఉన్న థియరీ వేరే, బట్ ఇక్కడ మాత్రం ఎప్పుడు ఫస్ట్ 5 minutesలో అది ఎంత మూవ్ అయినా డోంట్ ట్రేడ్. ఆఫ్టర్ దట్ ఎక్కడ కూడా సైడ్ వేస్లోనే ఉంది ఐజిఎల్. సో ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. న్యూట్రల్ క్లోజ్ ఐజిఎల్. సో న్యూట్రల్ క్లోజ్ అయినప్పుడు నేను ఏం చెప్పాను, రేపైనా ఈ లెవెల్స్ ఏవైతే ఇచ్చానో రేపు కూడా మీరు చూసుకోవచ్చు. అంటే సేమ్ మన థర్స్డే రోజు కూడా ఈ లెవెల్స్ ఐదర్ బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ బ్రేక్ అయితే యూ కెన్ ప్రొసీడ్ విత్ సేమ్ లెవెల్స్. అండ్ కోల్ ఇండియా చూసుకుంటే కనుక కోల్ ఇండియా మనము బై వచ్చేసి 128.3లో ఇచ్చాము. ఇది ఇక్కడ 128.3 అండ్ టార్గెట్స్ 129.3. సో సింగిల్ టార్గెట్ మాత్రమే వచ్చింది. బట్ నాట్ ఏమంటారు స్మాల్ వాల్యూ ఏం కాదు. కోల్ ఇండియా 1 రూపీ లేచిందంటే ఇట్స్ ఎ హ్యూజ్ కాస్ట్ యాక్చువల్లీ. సో 128.30 to 129.30 సింగిల్ వాల్యూ వచ్చింది. క్లోజ్డ్ ఇన్ ప్రాఫిట్ ఓన్లీ. యాజ్ వెల్ ఎంఎన్ఎం చూసుకుంటే కనుక మనకు బై వాల్యూ వచ్చేసి 786లో ఇచ్చాము ఎంఎన్ఎం. సో 786 నుండి 794 804 ఇచ్చాం. బట్ ఇక్కడ ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ వచ్చింది 794, లేటర్ హై మేడ్ 801.55. సో ఓవరాల్గా మనకు పాజిటివ్లోనే క్లోజ్ అయింది. దిస్ ఈజ్ ఆల్సో గేవ్ గుడ్ రిజల్ట్స్. సో స్టాక్స్లో చూసుకుంటే ఒక కంక్లూజన్ ఏంటి అంటే మంచి రిటర్న్స్ వచ్చేటప్పుడు ఇక్కడ కూడా లాస్ అనేది రాలేదు. అండ్ ఏషియన్ పెయింట్స్ చూసుకుంటే నేను చెప్పాను కదా, 2 days ఏ ప్రైస్ అయినా సరే ఒక రేంజ్లో ఒక 2 days కనుక నాట్ ఓన్లీ ఏషియన్ పెయింట్స్ ఆర్ నాట్ ఓన్లీ ఐజిఎల్ ఆర్ కోల్ ఇండియా, ఈవెన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయినా సరే ప్రైస్ అనేది 2 days ఒక రేంజ్ బౌండ్లో ఉంటే కంపల్సరీ బ్రేక్అవుట్ వస్తుంది. సో ఏషియన్ పెయింట్స్ అనేది ఇక్కడ మనకు రేంజ్ బౌండ్లో ఉండే కాబట్టి ఇదంతా బ్రేక్ వచ్చింది. 2580 మన బై ఉండే. సో ఇట్స్ హై మేడి చూసుకుంటే కనుక హై 2520. ఓవరాల్గా ఒక 40 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. 30 to 40 పాయింట్స్ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది ఏషియన్ పెయింట్స్లో. సో బ్రేక్అవుట్ అనేది కంపల్సరీ వస్తుంది. ప్రైస్ ఎప్పుడైతే ఇట్లా పుష్ అవుతుందో దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీ ఇట్ హ్యాస్ టు బ్లాస్ట్. సో అది ఏంటి అంటే బ్లాస్ట్ అయింది, టార్గెట్ వచ్చింది. అందులో చాలా ఏషియన్ పెయింట్స్ యాక్టివ్ కాలేదు కాబట్టి ఫోకస్ చేసుకున్నాను. సో ఇట్ ఈస్ ఆల్సో వర్క్ వెరీ వెల్. ఓకే, అండ్ మనం రేపటికి స్టాక్స్ చూసుకుంటే కనుక దిస్ వన్ ముతూట్ ఫైనాన్స్ ఇచ్చాను, రాజేష్ ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ టాటా కెమికల్స్. సో 3 గంట ట్రెండింగ్ అంటే ఐదర్ బయర్ సెల్ సైడ్ యాక్టివ్ అయిన తర్వాత పక్కా మూవ్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్లీ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనీ రిస్క్ మేనేజ్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత స్టాక్ తీసుకోవాలి ఎంత రిస్క్ అనేది తీసుకోవాలని క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి. అండ్ యాజ్ వెల్ ఐ am updating these levels to copying these levels to టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తున్నాను. సో మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ సేమ్ నెంబర్. సో రేపైతే మంత్లీ ఎక్స్పైరీ అండి, అబ్నార్మల్ ఎక్స్పైరీ ఉంటుంది. మోస్ట్లీ అప్ ట్రెండే అనుకుంటున్నాం. ఏదేమైనా లెవెల్స్ని బట్టి మనీ రిస్క్ మేనేజ్మెంట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి మార్కెట్ ఎటు మూవ్ అయినా టెన్షన్ కావాల్సిన పని అనేది ఏముండదు. ఓకే, ఇంకేదైనా ఉన్నా కూడా రేపు నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి.